నేను ఒక సంకల్పం తీసుకున్నా. ఆ సంకల్పం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కరువు లేని రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని నా సంకల్పం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం. మనకు గోదావరి ఉంది, కృష్ణా ఉంది, అదే మరి అనేక నదులు ఉన్నాయి. ఇటీవల కాలంలో పెన్నా చాలా వరకు నీళ్లు తగ్గిపోయినాయి. వంశధారలో నీళ్లున్నాయి. మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టగలిగితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా రెండో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది. రిజర్వాయర్లో నీళ్లు పెట్టాలి, చెరువుల్లో నీళ్లు పెట్టాలి, భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి. ఒకప్పుడు రాయలసీమలో 100 అడుగుల కిందన నీళ్లు. నేనే వోల్టా చట్టాన్ని తీసుకొచ్చాను. ఇన్ని అడుగుల కంటే కిందన పోతే మీరు బోరు వేయడానికి వీలు లేదని, కరెంట్ ఇవ్వమని కూడా తీసుకొచ్చాం. ఈరోజు అలాంటిది నేను చూస్తే రాయలసీమలో పోయిన సంవత్సరం 9 మీటర్లు, ఈ సంవత్సరం 7.3 మీటర్లకు నీళ్లు దొరికే పరిస్థితి వచ్చిందంటే అది మన దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.